शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननं महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे तदा तत्स्वरूपं चिदानन्दकन्दं जगत्तं भवस्थानसंहारहेतुं भक्त्यक्षयामानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं गुरुब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अंबनवांबुज्वलकरांबुजशारदचंद्रचंद्रिकाडंबरचारुमोक्तप्रकटस्फुटघोषणर्तदीपकाकुंभितदिग्विभागनिर्दुक्तिविविक्तनिजप्रभाव भावं बलवीर्विष्टुतिभारमं कृपचूడు భారతి పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. మీ ఇంటికి బాబా పంపించారు, మీతో కాసేపు మాట్లాడి మీ దగ్గరికి వెళ్ళమన్నారు బాబా అని శ్యామకు చెప్పాడు. దాదాపుగా ఈరోజు 4వ రోజు 3 రోజుల నుంచి వింటున్నాం ఇదే కదా. హేమాడి పంత్ అని పిలువబడిన అన్నాసాహెబ్ దబోల్కర్ సాయి సచ్చరిత్ర అనే పేరుతో పుస్తకం రాయడానికి ప్రధానమైన కారణాలు రెండే. ఏవో 2 పక్షులు ఉంటే ఆడపక్షిని ఎవరో చంపేశారంటే దాన్ని ఆధారం చేసుకుని వాల్మీకి ఎలాగైతే రామాయణం రాశాడని చెప్తారో అలాగే కొన్ని అట్లా మనం వింటుంటాం కదా. అలాగే మన సచ్చరిత్ర అనే పుస్తకం రాయడానికి ఏమిటి కారణం, ఎందుకు అసలు ప్రేరణ కలిగింది అని ఆలోచన చేస్తే దానికి ఆయనే హేమాడి పంత్ గారు చెప్పిన ప్రకారం అయితే 2 కారణాలు. ఒకటి మహిమ. ఏం మహిమ? కలరా అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో షిరిడీలో ఆయన చెప్పిన ప్రకారం సరిహద్దులలో అంటే పొలిమేరలలో చల్లించిన కారణంగా అక్కడి వాళ్ళకి ఎవరికి కలరా రాకపోవడం. వారం రోజులు 10 రోజులు అక్కడే ఉన్నాడు హేమాడి పంత్. దాన్ని అనుభవించాడు ఆయన అనారోగ్యంలో పడలే, ఎవరు అనారోగ్యంలో పడలే. మరి పక్క ప్రాంతాలన్నీ పక్క ఊళ్ళని శ్మశానాలు వస్తున్నాయి. ఏమిటి కారణం? ఓహో, ఈయన విభూతి అయిన గోధుమల పిండిని చల్లించాడు కదా, ఆ రోజు నుంచి ఇట్లా జరిగిందని గ్రామస్తులు చెబితే ఈయన నమ్మవలసిన అవసరం లేదు. నిజంగా అయితే ఎన్నో చెప్తారు గ్రామస్తులు, వాళ్ళకేమి. కానీ ఈయన అనుభవించాడు కదా. ఆయనకు వచ్చింది, నాకు రాలేదు. ఎందుకు రాలేదు తెలియదు. మరి నాకు నేనేం జాగ్రత్తలు పాటించడం లేదు, ఆయన పాటించాడు. ఇవన్నీ అంటుంటామే. అట్లా ఆ రోజులు అమ్మో ఈయన సామాన్యుడు కాదు, మహిమ చూపించాడు. అదే గోధుమ పిండికి కలరా వ్యాధి ఆగిపోవడానికి సంబంధం ఏంటి? మేధా సంపత్తి పనికిరాలే. అప్పుడు సామాన్యుడు కాదు ఈయన ఒక గురువు అనేది దీక్షిత గారి విషయంలో తెలిసిపోయింది. ఆయన ఎక్కడికి పోతున్నాడంటే పైకి పోతున్నాడు అంటాం. ఇవన్నీ మన సత్యాలు. అదొక కారణం. ఈ ప్రధానంగా ఈ మహిమ చూసి భ్రాంతి చెందాడు. కానీ మహిమ ఎప్పుడూ మనం చూడడం కష్టమే, ఆ మహిమ స్థిరంగా ఉండదు కూడా. ఒక మహిమ చూసిన తర్వాత మళ్ళా అట్లాంటి మహిమలు ఏమైనా జరుగుతున్నాయా అనే ఆలోచన ఉండే వాళ్ళకు ఒక్కొక్క రకంగా మహిమలు చూడలేరు. మహిమలు చూపించడానికి కాదు కదా బాబా అవతారం ఎత్తింది. ఆ రకంగా కాదు మహిమ కాదు, అది నా మనసులో ఆలోచనలు మార్పు చేయడానికి బాబా అట్లా చేశాడని మనం మొదటి అధ్యాయంలోనే చదువుకుంటాం. ఇక 2వ కారణం ఏంటంటే అది మహిమ కదండి. మహిమ చూసి దిగ్భ్రాంతి చెందాడు. పై రాయి కింది రాయి ఇవన్నీ మీరు ఎన్నోసార్లు చదివారు, ఇవన్నీ అనుకున్నాడు. ఇంకొక కారణం ఏంటి? ఇప్పుడు మనం వింటున్న కదే. దీంట్లో ఈయన పొందిన అనుభవం ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకుని లేదు గ్రంథస్థం చేయవలసిందే కాదు. ఈరోజు రేపో ఈ కథను నేను ముగిస్తాను. దాంట్లో ఇది ఏమిటంటే చివరికి బాబా ఆజ్ఞ. ఏమాజ్ఞ? నా కథలను నువ్వు సేకరించు, అంతే. ఆ ఆజ్ఞను పాటించడం కోసమే సచ్చరిత్ర అనే పేరుతో హేమాడి పంత్ పుస్తకాన్ని రాశాడు. అయితే మరి దానికి ముందు జరిగినటువంటి ఏంటండి, ఎందుకు ఇట్లా ప్రేరణ కలిగింది? ఇది ఇప్పుడు మనం మొన్నటి నుంచి వింటున్న కథ అదే. ఇది జరిగింది. ఇంత అంటే ఎవరైనా వీరు అంటే రచయిత బాగా ఎన్నో పుస్తకాలు రాశారు. నేను పుస్తకాలు రాయలేదు, అని అనువాదం చేశాను. దయచేసి నన్ను ఎంతోమంది ఒకవేళ అనుభవం వాళ్ళు ఏదో ఆలోచిస్తారు భావనతోనో, ఏది జరిగి ఉండొచ్చు, ఇది జరిగి, కానీ అట్లా కాదండి. ఇది జరిగినట్టు రాసేసాడంతే. ఇక మరి నిన్న వీరు విన్నారు
ఏమిటి మసీదు నుంచి వచ్చారు మీరు, హార్ట్కి టైం అయింది, ఈ టైంలో వచ్చారంటే దిగులుగా ఉన్నారేంటి అని అడిగితే లేదు, ఏం మాట్లాడారు. మీతో బాబా కాసేపు మాట్లాడమన్నారు, పంపించారు. అట్లానా, రండి లోపలి. అప్పుడు పిలిచాడండి లోపలి. పిలిచిన తర్వాత అడిగారు, ఇది ఎవరు? శ్యామకు చెప్పాడు. అన్నా సాహెబ్ దోబల్ గారు ఏమాట, ఏమిటి బాబా మీ దగ్గర దక్షిణ 15 రూపాయలు తీసుకురమ్మన్నాడు. 15 రూపాయలా దక్షిణ? అంత సమర్థత లేదు నాకు, అంత డబ్బులు నేను ఇవ్వలేను. అదే డబ్బులు కాదయ్యా బాబు, 15 జన్మలెత్తి, ఈ జన్మ కాదండి, 15 జన్మలు ఈయన కోసం ఎత్తుతా, ఒట్టిగా ఎత్తడము ఏదో జీవిగా ఉండడం కాదు. ఆ 15 జన్మలు కూడా ఆయనకు సేవ చేసుకుంటాను. అంతేగాని 15 రూపాయల దక్షిణ సమర్థత లేదది. ఇక్కడ దక్షిణ అంటే మనం మామూలుగా అయితే రుణం తీర్చుకోవడానికి ఆర్థికంగా మనం ఇచ్చేది ఒకటి అనుకుంటాం. రెండవది రుణం తీర్చుకోవడం కూడా అనుకుంటాం. ఈ రకంగా అంటే నిన్న మనం కొద్దిగా గుర్తు చేసుకున్నాం. దక్షిణ గురించి చాలా విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. బాబా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మన రుణం తీరుస్తాడు. అది అనేక కథలు ఉన్నాయి. రుణం తీర్చడం అంటే ఎవరో అంటుంటారు, మా అమ్మగారండి గతించారండి, చాలా బాధపడింది, కష్టపడింది, కానీ అసలు మరి అంత కష్టపెట్టితే, అంత బాధ పెట్టినప్పుడు ఎన్నో డబ్బులు ఖర్చు అయ్యి అని కాస్త ఆలోచిస్తారు కదా. లేదయ్యా రుణం తీర్చుకున్నదయ్యా, నువ్వు రుణం తీర్చుకున్నావు, మీ అమ్మ రుణం తీర్చుకున్నావు. ఆమె కడుపులో 9 నెలల పాటు ఉండి ఇంత పెరిగి పెద్దవాడు రుణం తీర్చుకోవడం, తల్లి రుణం తీర్చుకోవడం, తండ్రి రుణం తీర్చుకోవడం, అలాగే గురువు రుణం తీర్చుకోవడం. భగవంతుడు రుణం అంటే మొక్కుబడి, మనం మొక్కుకుంటాం. నాకు పిల్లవాడి కనుక పుడితే నేను ఇదని మనం మొక్కుకుంటాం, అదే రుణం. అది మనం చేసుకునేది పుట్టిన తర్వాత మన ఆలోచనలు పడ్డాయి. కానీ తల్లి, తండ్రి, గురువు ఇవి వెనక నుంచి వచ్చేది. అంటే మన జన్మకు ప్రారంభం ముందటి నుంచి వస్తుంది. కాబట్టి ఆ రుణం తీర్చుకునే దాంట్లో అయ్యా నువ్వు ఏ రకంగా నా రుణం తీర్చుకుంటావు. కొంతమంది దగ్గర బోటి రుణం తీర్చుకున్నాడుగా, అసలు చెప్పలేదు. నేను అక్కడ నా సమాధి అక్కడే ఉంటుందని చెప్పలేదే, రుణం తీర్చుకున్నాడు. లక్షలు ఖర్చు పెట్టాడండి. బాబాకేమో అనారోగ్యం వచ్చింది. ఏంటి నేను ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని చేస్తే, ఆయన వస్తానన్నాడు, కృష్ణుడి మందిరం కదా, నేను కూడా అక్కడ ఆడుకుంటాను, మీతో పాటు కౌగిలించి అందరం కలిసి ఉందామన్నాడు. ఇదేమిటి నీకు జ్వరం వచ్చిందే, బలహీనుడైపోయాడే, ఏమన్నా అయితే ఏమిటి, ఇన్ని లక్షలు ఖర్చు పెడితే నాకు ఏమిటి, ఏం లాభం ఉంది అనుకున్నాడు. కానీ జరిగింది ఏంటి, నువ్వు నా కోసమే కట్టావురా, నా సమాధి నేనే నిర్మాణం చేయించుకున్నాను పూర్తి చేత. గణ్ మహారాజ్ కానిస్టేబుల్ అండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిపోదాం అనుకున్నాడు. ఎన్నో ఆశలు ఉంటాయి. ఏదైనా సరే, ఎంత చెత్త చంచాగిరి చేసి అయినా సరే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిపోవాలి. ఏమైందో తెలుసు కదా. ఎందుకు రానాయన ఈ నరపూజ ఎందుకు, ఈ వీళ్ళకందరికీ చెంచాగిరి ఎందుకురా, నువ్వు భగవంతుడి చేసుకోవాలి సేవ. ఆ భగవంతుడి సేవ చేసుకుంటేనే, ఎందుకంటే ఇంత మంచి గొప్ప శరీరం ఇచ్చాడు, గాడ్టిక్ పర్సనాలిటీ. ఒట్టి శరీరమే కాదు, గొంతిచ్చాడు, హావభావాలు ఇచ్చాడు, నృత్యం చేయగలుగుతావు, పైన కవిత్వం రాయగలుగుతావు. ఇన్నుండి నువ్వు కాదు ఏం కావాలి, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ రాజీనామా చేశాడు. తెలుసు కదా ఆయన కదా, గణపతిరావు దత్తాత్రేయ హర్ష బుద్ధే. షిరిడీకి వస్తే ఏం చెప్పాడు, దాసు. ఏ దాసు? దాసగణం. హరిదాస్ అయిపోయాడు. హరిదాస్గా అయిపోయి కూడా షిరిడీలో అవకాశం వచ్చినప్పుడు హరికథ చెప్పడానికి వెళ్తూ బాబా దగ్గరికి వస్తే, ఏం పెళ్లి కొడుకు ఎట్లా తయారు, ఏం ఇట్లా తయారు పెళ్లి పిల్లగా, పెళ్లి కొడుకు అంటావేం బాబా నన్ను, మరి ఏమిటి ఆ టోపీ ఏమిటి, ఆ కోట్ ఏమిటి, ఆ ఆభరణాలు ఏమిటి, ఏమిటి ఇదంతా? బాబా హరికథ ఇవన్నీ తీసేయరా, ఇవన్నీ తీసేయరా అంటే చూడండి అక్కడ బరువుగా ఉన్నాయి. ఆ బరువు ఎందుకురా, ఒళ్ళే అసలు శరీరమే ఒక్కోసారి మనకు బరువు ఎక్కుతుంది. ఏం పొట్టో సార్, బరువు ఎక్కువైపోయింది సార్, ఏం కాళ్ళో సార్, బాగా వచ్చింది సార్ బరువు. ఈ శరీరం మోయడానికే మనకైతే దీని మీద ఒక్కోసారి అనిపిస్తుంది. అంటే క్షమించండి, పెద్దవాళ్ళం అయిపోతే మందపాటి పంచలు కొట్టుకోవడం కూడా కష్టం. వద్దురా నాయన, కష్ట వెయిట్లెస్గా ఉండేది పడతారు.
చూడండి ప్యాంటు కానీ ఇక్కడ ఏదైనా అంటే ఇది భరించడమే చేత కాకపోతే దీని మీద మళ్ళా వేసుకోవడం ఎందుకు? చూడండి ఎంత ఆయన అర్థవంతమైన మాటలు. అందుకనే వేదం రకరకాలుగా అర్థాలు చెప్తాదండి. సత్యత్తులో బాబా మాటలకు అన్ని అర్థాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా బరువు వద్దు, ఎక్కడ బరువు వద్దు, నీకు ఎక్కడ బరువు వేసుకోవాలి అక్కడ వేసుకో. ఇక్కడ ఎందుకురా బరువు? ఏంటంటే దాంట్లో ఏంటి బరువు అంటే అర్థమైంది, అది ఎదుటి వాళ్ళకు చూపించడం కోసము. దానివల్ల నువ్వు ఏదైనా అప్పుడు వేసుకోవాలి తప్పదు. ఇప్పుడు పెళ్ళే కానీ ఇది పెళ్లి కొడుకు లాగా ఉండాలి. నా పెళ్ళే కానీ నేను పెళ్లి కొడుకు లాగుండాను, నేను అందరిలాగానే ఏదో మామూలుగా పెళ్లి కొడుకురా అక్కడ వేసుకో బరువులు. ఇది పెళ్లి కొడుకు వాను మామూలుగా సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు లాగానే ఉంటారు. వాళ్ళలాగానే ఆకారం అంతా చేసుకుంటారు. హరిదాసులు ఎక్కడ మరాఠీలో హరికథ చెప్పేవాళ్ళు, మహారాష్ట్రలో అందరూ అంతే. వద్దు నాన్న, ఎందుకు? హరిదాసుకు ఉండాల్సిన లక్షణం కాదు. చూడండి ఎట్లా చెప్తారంటే హరిదాస్ ఎలా ఉండాలి, బరువు వద్దు. ఎందుకు వద్దు? నేను పెళ్లి కొడుకోనని చెప్పుకోవడం కోసం వేస్తాడంతే. మీరు కొంతమంది చూస్తుంటారు గుజరాత్ వాళ్ళు ఏం చేస్తారండి పెళ్లి కొడుకును, నిజంగా చూస్తుంటారు, మీకు చాలా చోట్ల తిరుగుంటారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆ అబ్బాయిని చూడండి ఏదో చాయ్ పంక పెట్టుకొని అక్కడ అంటు దొరుకుతుంటాడు. అరే నువ్వారా పెళ్లి కొడుకువి? మన దగ్గర అయితే అమ్మ వాడు 4 రోజుల తర్వాత కూడా కొత్త పెళ్లి కొడుకు, వాడు ఏం లేదు అంటే వాడు అంతవరకే పెళ్లి కొడుకు అంతే. వాడు నిజంగా పెళ్లి కొడుకు ఆయన అంట. అట్లనే అది నువ్వు నలుగురి కోసం అది ఏదో ఆ పాట అంటే ఇది అట్ట కాదండి. జీవితాంతం కూడా నువ్వు నీ బరువు నీకుండే కాదు. హరిదాసులు నువ్వు అంటే నీ ఎదుటి వాడిని ఆకర్షించాలి. నేనింత గొప్పవాడిని అని చెప్పుకోవడం కాదు హరిదాసు లక్షణం. అసలు నువ్వెవ్వరు కాదు, నీవే హరివి. ఆ స్థితికి నువ్వు ఆలోచనలో ఆచరణలో ఉండాలి. అందుకనే నారదుడు అలా ఉండేవాడు అని అది ఉపదేశంలాగా చేశాడే. ఆయన చేత రుణం తీర్చుకున్నాడు. ఎంతమంది అండి ఆ రోజులలో, చోళకార్ ఏమిటి, హరిశ్చంద్ర పిఠలే ఏమిటి, చాలామంది ఈ హరిదాసుగా హరికథలు చెప్తూ షిరిడి మాఝే పండ్ హరిపోరాస్ పోండి వెళ్ళి షిరిడిలో దర్శనం చేసుకొని ఉన్నాడు. అక్కడ కూడా భగవంతుడు భౌతిక శరీరంతో వెళ్ళేవాళ్ళు, షిరిడిలో దర్శనం చేసుకునేవాళ్ళు. మనకందరికీ తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రుణం తీర్చుకోవడానికి దక్షిణ ఆయన వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. చందోర్కర్ ఆయన దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా, ఈ రకంగా ఆర్థికంగా మాత్రమే కాదు, అది అనేక రకమైనటువంటి అర్థవంతమైన పద్ధతులలో ఆయన దక్షిణ అడుగుతుండేవాడు. మీకు తెలుసు సత్యతలోనే ఉంది. కబడే భార్యను అడిగాడు, అమ్మా నాకు 6 రూపాయలు ఇవ్వమ్మా. ఈమె బాధపడింది. ఎందుకు బాధపడిందంటే ఇప్పుడు ఈ బాబా అడిగినప్పుడు నా దగ్గర లేవు, ఆమె దగ్గర ఉంటాయి డబ్బులు 60 కంటే 600 ఉంటే బాగా సంపాదించేవాడు వాడు ఆయన. కబడే మరి ఎందుకట్లా ఇప్పుడే అడిగాడు, ఇప్పుడు నా దగ్గర లేదే. పక్కన ఉండే భర్త అన్నాడు, నిన్న 6 రూపాయలు అడిగా నన్ను అనుకోవడం లేదు నేను బాబా, నీలో ఉండే అరిషడ్ వర్గాలను అడుగుతున్నాడేమో. ఏంటి మీరిద్దరు గుసగుసలాడుకుంటున్నారు అన్నారు. ఎవరు? ఇది సత్యత కదండి. ఏమన్నదండి కబడే భార్య, మా ఇద్దరి మధ్య రహస్యాలు నీకు తెలియవు ఏముంటాయి బాబా అంటే, దంపతులుగా మేమున్నా మా రహస్యాలన్నీ నీకు తెలుసు. తల్లికి తండ్రికి తెలియవండి దాంపత్యుల రహస్యాలు, ఎవరికి తెలియవు. అంతగా అమ్మా మీ ఆయన చెప్పినట్టే నిన్ను అరిషడ్ వర్గాలని అడిగా, అవి నాకు ఇచ్చేస్తే. ఎవరన్నా అడుగుతారమ్మా, నాకుండే రోగాలు, నాకుండే అవలక్షణాలు, నాకుండేటువంటి వాటిని నాకు ఇచ్చేసేయి అని అడుగుతారా? మనకుండే మంచివి అడుగుతారు కానీ ఎవరు అడుగుతారు? అప్ప గురువే అడుగుతారు. కాబట్టి దక్షిణ అంటే ఇది. ఈ రకంగా అయ్యా దక్షిణ అడిగాడు, అది 15 రూపాయలు. 15 అనే దానికి మామూలుగా మనం పెద్దవాడు చెప్పేది ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క ఇది అంటుంటారే, 9 అనగానే అట్లానే 15 అనేటువంటి పురుషోత్తమ ప్రాప్తి అంటే భగవంతుడి యొక్క పరమపద స్థితి అంటారు చూడండి, అది పొందే నంబరు. ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోవాలంతే. అందుకని పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇవన్నీ 15 దీంట్లో మనకు అయితే ఈ రకంగా 15 రూపాయలు ఎందుకు అడిగాడు? 6 అడగలేదే, 10 అడగలేదే, 9 అడగలేదే అంటే 15 ఏమన్నారంటే దానికి
ఏమి చదువుకోలేదండి, పెద్దగా చదువు లేదు, పెద్దగా లేదు, చదువుకొని ఆయన చెప్పాడు 15 జన్మలెత్తుతా నేను బాబా రుణం తీర్చుకుంటా అంటే. 15 రూపాయలు, ఈ ఆర్థికమైనటువంటి ఈ 15 రూపాయల కరెన్సీ నోట్లు కానీ నాణ్యాలు కానీ ఇవ్వలేను కానీ రుణం తీర్చుకోవాల్సిందే అంతే. అట్లా ఆ రకంగా అంటే బాబా 15 అరే నాకు నీ ఇదంతా ఆయన చేత చెప్పిస్తున్నాడండి. అది గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ మన అదే గురు శిష్య సంవాదం అంటారు చూడండి, ఏది భగవద్గీతను అర్జునుడు కృష్ణుడు, అట్లాగే ఇక్కడ శ్యామను అడుగుతున్నాడు, శ్యామ సమాధానం చెప్తున్నాడు. అసలు శ్యామ బదులు ఎక్కడుండాలి, ఎవరు చెప్పాలి, అది బాబా చెప్పాలి. కానీ ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే కొన్ని గురుకులాలలో ఇప్పుడు లేవనుకోండి, ప్రధానంగా ఉండే ఆచార్యుడు చెప్పాడు, ఆయన శిష్యులకు చెప్తాడు పోయి చెప్పుకోవాలి. ఈయనకి చెప్తే ఈయన మననం చేసుకొని మళ్ళా ఆ గురువుగారు చెప్తే ఆ తర్వాత పోయి ఆచార్యుడు అడుగుతాడు. ఇది ఒక పద్ధతి ఉంది. అట్లనే నేను ఏ రకంగా ఉపదేశం చేస్తున్నాను, నా మీద నేను ఏదో నిర్దేశం చెయ్యాలనే ఒక ఆలోచన నీకుంది, మనసులో అదే ఉంది కదండి. మనసులో కొంతమందికి సంకల్పం ఉంటుంది, కానీ దానికి తగినటువంటి ఉత్సాహం ఉండాలి. నాకు బాబా ఉపదేశం చేయి, నేను ఇక్కడ అది కాస్త దానికి యాక్టివ్గా ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనతో కాసేపు మాట్లాడు అంటే నువ్వు దాని అదే తపన. ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు, ఎవరితో మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాను, ఇది బాబా నాకోసం అని ప్రతి దాంట్లో తపన ఉండాలి. ఉపదేశం చెయ్యాలంటే నాకు ఉపదేశం చేయంగానే చెయ్యాలండి గురువు గారు. యథార్థంగా అసలు గురువు ఉపదేశం చేయాలంటే చాలా ఆలోచిస్తాడు. మనం మామూలుగా కొంతమంది ఉపనయనం చేసేవాళ్ళు చూడండి, అంటే మామూలుగా ఇట్లా లేదు కానీ తపన అంటే నాకు దాహంగా ఉందని నీళ్ళ, అయ్యా నన్ను కాస్తంత నీళ్లు పోయంట, అయ్యా నాకు మంత్రం చెప్పమ్మ నాన్నగారిని అడగాలట, మంత్రం చెప్పు అని అడగాలట. చెప్పమని అడగకుండా చెప్తే అది గురువుకి చాలా, ఆ శిష్యుడికి చాలా అనర్థమైంది. అడగడం కూడా ఎట్లా, ఇంకా ఏమిలే, పూర్తిగా శరణాగతుడు కావాలి, అది మంత్రోపదేశం పొందాలంటే. అందుకని ఆ తపన ఉండాలండి. అది శాస్త్రాలలో సాంప్రదాయబద్ధంగా ఉంది. ఈయన కూడా హేమాడి పంతుకు అడుగుతున్నాడు, నిర్దేశం చెయ్యి, పుట్టి నిర్దేశం చేయమని అడగడం కాదు. దానికి తగినటువంటి ఏకాగ్రత ఉంది, రెండోది ఉత్సుకత ఉంది. సరే వెళ్ళాను, ఆయన ఏం చేస్తాడులే కాదండి, నాకు అదే ఆలోచన, అందుకని మనకి ఏ ఆలోచన ఉంటే దాని ప్రకారమే మనము అనుభవాలు పొందుతాం అంతే. అంతకంటే వేరే వీళ్ళు ఇక్కడికి వెళ్ళాను అని మాట్లాడుతున్నాడు, దక్షిణ అడిగాను, దక్షిణ అంటే ఇదా, ఏమిటి దక్షిణ, నీ రుణం తెచ్చుకుంటాను. ఎన్నాళ్ళు, ఎన్ని జన్మలైనా 15 జన్మలు ఎత్తుతాను. నువ్వేమిస్తావు, పరమపద ప్రాప్తి, మోక్షం, అదే కదా మనకు కావాల్సింది. కాబట్టి నువ్వు ఇస్తావు, కానీ దానికి ఈ లౌకికమైనటువంటి ఆర్థికంగా నేను ఇవ్వలేను, కానీ అయ్యా జన్మలెత్తైనా సరే నీకు సేవ చేసుకుంటాను, నీ రుణం తెచ్చుకుంటా. ఓహో అదా దక్షిణ అంటే. ఇప్పుడు ఈరోజు ఇచ్చేస్తాను సార్ మీకు 16 రామ్ కాదే, అది రుణం తీర్చుకో. అందుకనే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటా, వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా రుణం తీసుకోవడం అనే దాని మీద మనం అంటుంటాం. చాలామంది అంటారు అసలెంతో తెలియదు అని వడ్డీలు వసూలు చేస్తాడు. ఆయన తీసుకుంది అసలు ఎంత, అసలు చెప్పు, ఎప్పుడూ ఇంకా వడ్డీ మనం ఎంత చేసినా ఎవరైనా అసలు చెప్పవయ్యా మొత్తం తీర్చేస్తా అని చెప్పదు ఆయన చెప్పడండి. వీళ్ళు అడగరు, ఏం జరిగింది వడ్డీ 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 వడ్డీ. అయ్యా అది ఈ జన్మిచ్చేవే, ఈ బొమ్మ, ఈ తోలు, ఎనవచాలు వారు రాస్తారు బ్రహ్మాండంగా. ఎన్ని రకాల రంగులు వాడదావయ్యా నువ్వు, ఎంతమంది నేతగాడివయ్యా నీవు, తెలుసో తెలియదు, మంచి పాట అది అన్నమయ్య కీర్తన. మరి నువ్వు నీకు వడ్డీయా, అసలు రుణం అసలెంత కాదు, ఎంత వడ్డీలు ఇచ్చినా అసలు మాకు తెలియనక్కడ మేము ఇంతే రుణం తీర్చుకుంటూనే ఉంటాం. రుణం తీర్చుకోవడమే అది, అసలు వద్దు. ఎన్ని జన్మలెత్తినా మేము ఎక్కడి నుంచో బాకీ తెచ్చుకునేదేగా ఇదంతా. ఇక్కడిది తెచ్చుకున్నారు, ఇది వీళ్ళ సొంతది, ఏది సంస్థానం ఉంది, అక్కడ వడ్డీ, ఏది అద్దె, లేకపోతే వడ్డీ కట్టాల్సింది, ఇది అంతే. 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో 10 ఏళ్ళకో, కొన్ని జీవులు 10 ఏళ్ళకో 2 నెలల కంటే ఉండవు అవి అంతే.
మరి ఆ రకంగా రుణం తీర్చుకోవడం అనేది ఏదైతే ఉందో, చివరికి రుణం తీర్చుకొని ఏం కావాలి, అది ఇంకా మళ్ళా జన్మ ఉండకూడదండి. అది పరమపద స్థితి అంటే మళ్ళా జన్మ. అది మళ్ళా జన్మకుండా ఎట్లా ఉంటుంది సార్? ఉంటుంది. అది ఏ రకంగా? పంచభూతాత్మకంగా. గాలి దానికి రూపం ఉందా? నీరు దానికి రూపం ఉందా? ఆకాశం దానికి రూపం ఉందా? అది ఈ రోజున హేమాడి పంత్ ఉన్నాడా? లేడు. సాయిబాబా ఉన్నాడా? లేడు. అనం ఉన్నాడు. ఎట్టున్నారు? ఆయన అందరిలో ఉన్నాడు. ఈ హేమాధిపతి సత్యత ఉన్నంత కాలం ఉంటాడు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనమళ్ళు వాళ్ళ గుర్తు చేసుకుంటారో లేదో కానీ కోట్ల మంది ప్రపంచంలో ఈరోజు హేమాధిపతి అని పిలుస్తూ అన్నా సాహెబ్ దాబోల్కర్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఏమి లేడా? మరి అది కాబట్టి ఉన్నాడో నామరూపరహితమైన స్థితిలో ఈ పంచభూతాలు ఎట్లయితే ఉన్నాయో ఆ రకంగా ఉండడమే పరమపద స్థితి. అది అంటే మళ్ళీ జన్మ ఉన్నదనుకో మళ్ళీ అనుభవించాలి. పుణ్యము పాపము. కొంతమంది అనుకుంటారు పుణ్యం చేస్తే చాతా మాకు మోక్షం. కాదు. పుణ్యం చేస్తే మోక్షం రాదట. ఎన్నో అనుభవిస్తారు అంతే. పాపం చేస్తే తెలుసు కష్టాలు అనిపిస్తారు. పుణ్యము 0 కావాలి, పాపము 0 కావాలి. అప్పుడు మళ్ళా జన్మ ఉండదు. అది ఎట్లా సాధ్యం అండి? అది అంటే నేను పుణ్యం చేశాను, నేను ఇన్ని దానాలు చేశాను, నేను ఇంత అది పుణ్యమే. దాని మీద నీకు ప్లస్సే. వచ్చే జన్మలో ఈ 40 గౌరవ ఏదో అవుతాం, ఇంకా ఏదో అంతే. అనుభవించు బాగా దానాలు చేసి అంతే. ఇప్పుడు పాపం చేసాం, అది కర్మ అనుభవిస్తున్నాడట రోడ్డు మీద పడి అనుభవించాలి. కష్టం అంతే, నరకం. అది పాపం చేశాడు. కానీ ఈ పుణ్యము పాపము రెండూ లేకుండా అయ్యా నేను కష్టము అనుభవిస్తున్నానా? లేదు. సుఖము లేదు, నాది కాదు ఇంకా చాలు. అది ఆ స్థితి ఏదైతే అది ఎప్పుడు చివరి స్థితిలో. చివరి స్థితి మనకు తెలియదు కదా. ఎవరిని ఫిక్స్ చేసుకుంటే అది మహానుభావులకి సాధ్యం అవుతుంది. సాయిబాబా లాంటి వాళ్ళు, భీష్ముడు లాంటి వాళ్ళు అందరికీ సాధ్యం కాదండి. ఇంకోటి విశేషం, మన పుట్టుకకు మనం ముహూర్తం నిశ్చయించుకోలేదు. నిశ్చయించుకున్నారు ఎవరన్నా? మరి చావుకు నిర్ణయించుకుంటున్నాం అంటున్నాం, అది కూడా లేదు. సాధ్యం కాదు. ఈ రకంగా ఈ చావు, ఈ పుట్టుక, ఇది ఈ మనిషి జన్మ ఎత్తడం అనే దాంట్లో మనం అనుభవించేది ఏదైతే ఉందో దాంట్లో విశేషమైనది ఏంటంటే ఈ జన్మ, ఈ మనుష్య జన్మ గురించి హేమాడి పంత్ గారు రాస్తారు. ఎంత ఉత్కృష్టంగా రాస్తాడని ఆయనో. అది మనకు వచ్చిన తర్వాత ఛాన్స్ అట. ఇది ఈ ఛాన్స్ను మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేస్తున్నాం అంతే. వచ్చింది, తెలివితేటలు ఉన్నాయి, చదువుకుంటున్నాం, అన్నీ తెలుసు, కానీ మళ్ళా ఏదో మాయలో పడ్డాం. ఇప్పుడు ఎందుకులే, ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాం కదా చూద్దాన్ని. ఏమవుతుందో తెలియదు, రేపేమవుతుందో తెలియదు. భయాలు. మరి ఏంటి? ఎక్కడైనా గురువుకు సేవ చేశావా? ఎక్కడైనా కల్మషం లేని మనసుతో 10 మందికి మాట్లాడావా? లేదే. మరి ఎక్కడ నీకు ఎట్లా సాధ్యం అవుతుంది? మాటల్లో అయ్యే పనా? లేదండి. అందుకనే మనుష్య జన్మ వచ్చిన తర్వాత తాపత్రయ పడాల్సింది. ఎట్లా పడతాడంటే హేమాడి పంత్ గారు రాస్తారు, ఒక మొదటి పెళ్ళాం చచ్చిపోతే రెండో పెళ్ళాం కోసం మగవాడు ఎట్లయితే తపన పడతాడో, యువరాజు కోసం చక్రవర్తి ఎలాగైతే తపన పడతాడో, అట్లా అయ్యా నా గురువు సేవని నేను తపన పడాలి నిజంగా. అందుకని ఇప్పుడే కారులో వస్తూ 27 సంవత్సరాలు ఈ క్షేత్రంలో. ఆ డ్రైవర్ అడిగాడు, సార్ ఆ గుడి 27 ఏళ్ళు అయిందా కట్టే? గుడి కట్టలే, పార్కులో ఇంకో చోట మరి ఈ స్లాబ్ వేయలే, రేకుల కింద. మొత్తం మీద ఇన్ని సంవత్సరాల పాటు మననం చేసుకుంటున్నామంటే చూడండి, ఇది పుణ్యమా? కాదు. పాపమా? కాదు. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం చిదానంద రూపం శివో. అయ్యా నీ అనుగ్రహంతో నిన్ను మననం చేసుకోవడమే అదొక సేవ. ఆ రకమైనటువంటి అంత గొప్ప ఆలోచన మన మనస్సులో కలగడానికి ఇన్ని ఏండ్ల నుంచి నిజంగా చెప్పాక సాంగత్యం లేని నేను చేయలేని పనులు. మీ సాంగత్యంతో ఇన్ని సంవత్సరాల నుంచి అట్లా ఆరోగ్యంగా ఆనందంగా మరి
విశేషముగా ఆ రకంగా మళ్ళీ జన్మలేని స్థితిలో ఉండడం అనేటువంటిది ఆ 15 అంటారు చూడండి, అది రుణం తీర్చుకుంటా అంతే. 15 జన్మలు ఎత్తుతానయ్యా. ఎవరన్నారు? శ్యామ. ఇదా అయితే మీతో కాసేపు మాట్లాడమన్నారండి. నాతో మాట్లాడమన్నారా బాబా మిమ్మల్ని? సరే, నేను పూజ చేయాలి, నేను స్నానం చేశాను, కానీ నా దేవుళ్ళకి ఇంకా స్నానం చేయించలేదు. చూడండి ఎంత మామూలుగా సహజంగా జరిగిన సంభాషణ అట్లనే చేశాడు హేమాడి పంత్ గారు రాశారు. వారికి ఇంకా స్నానం చేయించలేదు. కాసేపు మీరు కూర్చుంటే ఈ లోపల వారికి స్నానాలు చేయించి నేను వచ్చి కూర్చొని మీతో మాట్లాడాను. నేను మీకు చెప్పాను. ఈయన ఏకనాథ భాగంలో చదువుతూ ఉంటే ఆ కాగితం అక్కడ పెట్టి వాళ్ళతో పాటు వచ్చాడు. బాబా దగ్గర కూర్చున్నాడు. శ్యామ ఇంటికి రమ్మంటే శ్యామ ఇంటికి వచ్చాడు. శ్యామ దగ్గర పో అంటే సరే, నిన్న విన్నారు కొన్ని. ఇప్పుడు శ్యామ ఏం చేస్తాడు? నేను పూజ చేయలేదు, నేను పూజ చేస్తాను, నువ్వు కూర్చో. నీ పూజ ముఖ్యమా? బాబా చెప్తే నేను ఇక్కడికి వస్తే పూజ తర్వాత చేసుకోవచ్చుగా అని ఒక మాట అనొచ్చు కదండి. ఏంటి గురువు ఆజ్ఞ, గురువు పంపించాడు. ఏంటి మొహం అట్లుంది, మసీదు నుంచి వచ్చారేంటి, దిగులుగా ఉన్నట్టుగా ఉంది అని పలకరిస్తే అది చెప్పా కదా, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం. దుఃఖం లేదు, కష్టం లేదు, అది గురువాజ్ఞ అంతే. అక్కడ ఆయన ఎందుకు అట్లా అన్నాడు? ఏదో అన్నా బాబా చెప్పాడు, వాళ్ళు వచ్చాను అట్లా నా పని. ఏమన్నాడు ఈ రకంగా? 15 రూపాయలు ఇయ్యాలి. అదేంటి 15 రూపాయలు తర్వాత ఇవ్వచ్చుగా? ఆ మాట ఏంటి? లేదండి మాట్లాడాలి. ఇదా తర్వాత కాసేపు అయ్యా కాసేపు మాట్లాడదాం, కానీ నేను పూజ చేయాలి. లోపలికి వెళ్ళాడు. కల్మషం లేని మనస్తాన్ని. అందుకనే గురువు సేవలు ఎప్పుడు కూడా ఏకాగ్రత ఉత్సుకత ఉండాలి. ఎందుకు నాకు ఇది? ఆయన పూజలో పోయినాడు, నేనేం చేయాలి ఇక్కడ? ఎంతసేపు చేస్తాడో పూజ, గంటలు కొట్టుకుంటూ ధ్యానం ఉంటాడు. మళ్ళీ మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అవి కూర్చున్నాడండి. కూర్చున్న తర్వాత తలకాయ పైకి ఎత్తాడు. అందుకనే మనం ఏ చర్య చేసినా మనల్ని చేసుకోండి. ఎవరు ఇదిగో చూడండి. అందుకని చెప్తారు పెద్దవాళ్ళు చెప్పేవన్నీ మనం గుర్తు చేసుకుంటాం, కానీ అట్లా చేస్తామా సార్, అట్లా చేస్తామా సార్? చేయగలరు తప్పకుండా. కానీ మనం చేస్తాము, కానీ అది మనం మర్చిపోతాం. తల్లులు పిల్లవాడు చిన్న పిల్లవాడిగా ఉంటే ఎక్కడికో పోయి బిడ్డలో నీళ్లు తీసుకురావాలి. మనసు ఎక్కడ ఉంటుందండి? మొగుడి మీద ఉంటుందా? ఉండదు. మామగారి మీద ఉంటుందా? ఉండదు. అక్కడ ఆలస్యమైన ఏమో పాలు తాపి పడుకోబెట్టి వస్తుంది, నిద్రలేస్తాడేమో, నిద్రలేస్తుంది. చూడండి, అంటే మొత్తం ఆ భావన మొత్తం కూడా ఇంకా ఎవరు వచ్చినా, ఎవరు మాట్లాడినా, రోడ్డు మీద ఎవరైనా పలకరించాలి. మళ్ళా చూడు ఏమైందమ్మా, ఏమంత ఎక్కువైందా నీకు అనకూడదు, వాళ్ళ చేత మాట పడకూడదు, అనాలి. చక దృష్టి మొత్తం అంతే. అది ప్రకృతమ్మా. కొంతమంది ఈ మధ్య ఎవరో ఉండి కొన్ని దేశాల్లో అట తల్లి పిల్లల దగ్గర ఎట్లా ప్రవర్తించాలో ట్రైనింగ్ ఇస్తారట. ఓరి నాయన, ఇంకా ముగ్గురిని ఎట్లా ప్రేమించాలో కూడా ట్రైనింగ్ ఇస్తారో తెలియదు. కొన్నాళ్ళు పోతే ఏందండి ఇది నాకు అసలు ఏమిటి ఇది అంటే అప్రాకృతికంగా ప్రకృతి ఇస్తున్నదా సార్ నీకు, ఎవరో కాదు. అందుకని ఎవరో చెప్తే మొన్ననే విన్నాను, మనకు జీవికి ప్రతి జీవి కూడా 2 తల్లులు ఉంటారు. అదేంటి సార్? ఒక తల్లి కాదు, ఒక తల్లి మన కన్న తల్లి. ఏ జీవికైనా తల్లి ఉంటుందిగా, పిల్లికి కానీ కుక్కకి కానీ. అట్లాగే ఇంకో తల్లి ఎవరు? నాకైనా మీకైనా ప్రకృతి అండి. ఈ ప్రకృతి ఒక తల్లి, అది మనం విస్మరించేస్తున్నాం. మా అమ్మ మా అక్క మా ఇంతే. అదేనా ఇది తల్లిరా? ఈ తల్లి ఎప్పుడైతే ఈ తల్లిని నువ్వు గౌరవించి, ఈ తల్లి ఇచ్చినటువంటి ఆ ఆనందం కానీ, ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ పండ్లు కానీ ఏమైనా కానీ అది ఆ రకంగా మనం అదే నాకు ప్రకృతి ఇచ్చినది అని అనుభవించామనుకో చాలు, ఈ రోగం రాదండి. ప్రకృతికి విరుద్ధంగా మొత్తం, ప్రకృతికి విరుద్ధమే మొత్తం అంతా. పుట్టినప్పటికీ స్టార్ట్ అయిపోద్దండి, అదంతా ఇప్పుడు అనవసరము. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది ఇదే కథ నడుపుతున్నా. కాబట్టి నేను ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అయ్యా మన మనస్సంతా కూడా బాబా మీదే ఉండాలి. ఎట్లా ఉంటుంది సార్? ఎందుకు ఉండదండి? అమ్మకున్నదిగా,
నీకు కూడా ఉంటుంది. అదే సార్ ఆడవాళ్ళ సంగతి చెప్పారు. మన మగ ఎక్కడో నువ్వు పని చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, అదే దాంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, వాడి కొడుకు పోతాడు, ఒకటిసేపు తిరిగి వస్తాడు, అది ఉన్నాయో లేవో, కొడుకు తీసుకున్నాడో ఇంకేమైందో, ఇదే 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 ఉంటుందా లేదా అంటే అందుకని హేమాడి పంతక అంటారు, మనస్సుకు పని పెట్టకపోతే, ఈ మనస్సుంది చూడండి, అది ఎక్కడుండి ఇక్కడ తెలియదు, నాకు కూడా ఎవరికి తెలియదు. ఆ మనస్సు లేని మనిషికి ఇది లేదు కదా, అది ఏం చేస్తుంది, పని ఏం లేదనుకోండి, అదే ఏదో ఒకటి ఆలోచిస్తుంది. మనస్సుకు పని లేకుండా ఆలోచించకుండా ఉండదండి, అది బ్లాంక్ కాదు. దానికి ఏ పని లేదు, ఏదో చేస్తుంది, పిచ్చి పిచ్చి పనులన్నీ ఆలోచిస్తుంది. అదే ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం వాడు వచ్చాడు, వాడికి ఏదో ఇచ్చాను, వాడు ఇచ్చాడో లేదో, వాడిని అడగొచ్చుగా, అమ్మా ఇంకా వాడు పోయిన తర్వాత ఇంకా ఆలోచన ఎందుకండి? ఆ మనసుకు అంత ఆలోచన అయిపోయింది. నీకు 70 ఏళ్ళు వచ్చాయి, నీకు ఎందుకు వచ్చింది? ఇచ్చావు మళ్ళీ ఎందుకు? ఈ వయసులో అవసరమా నీకు? లేదండి. అంటే మనస్సు అట్లాంటిది, మనసు లక్షణం అది. అందుకని హేమాడి పంత్ గారు చెప్తారు, యమాది పంత్ గారు చెప్తారు. నేను ఎందుకంటున్నా అంటే, నేను కనుక ఉపనిషత్తుల్లో చెప్పారు, వేదంలో చెప్పారు, భాగవతంలో చెప్పారు, భగవద్గీతలో చెప్పారంటే మళ్ళీ మనం భగవద్గీత సైడు అటుపోతాం. హేమాది పంత్ గారి ఈ భగవద్గీత, భాగవతము, ఉపనిషత్తులు, వేదాలలో ఉండే దాన్ని సారాన్ని లాగి సత్యత్తులు నిక్షిప్తం చేశారు. అది విశేషం. అందుకని మనం వేరే దాని గురించి ఎంతెంత ఉపోద్ఘాతాలు, ఇగో సాధ్యతలు ఎన్నెన్ని ఉపోద్ఘాతాలండి హేమాడి పంత్ గారు. కొంతమంది అంటారు, ఇంత ఉపోద్ఘాతం రాయాలా సార్, ఇజ్ ఇట్ నెసరీ? అయ్యా, ఆ ఉపోద్ఘాతాల వల్లనే నాలాంటి, అది నాకేం తెలియదు సార్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆ ఉపనిషత్తులు ఏమిటో తెలుసు, ఎన్ని ఉన్నాయంటే కూడా కరెక్ట్గా పేర్లు తెలియవు, వేదాల సంగతి ఏమీ తెలియదు. మరి ఏం చేస్తారు? అది అప్పుడప్పుడు కొడుతా, అబ్బా హేమాది పంత్ గారు చెప్పారు కదా అయ్యి అని ఎవరినన్నా అడిగి, అవునండి ఆ శాస్త్రం అట్లాగే ఉందని హేమాది పంత్ గారు రాయబట్టి నాకు ఈ రకంగా తెలిసింది. అందుకని అంటున్నాను నేను, హేమాడి పంత్ ఆ సత్యత్తులో ఆ విషయాలను ఆ రకంగా చెప్పినప్పుడు ఆ గురువుకు ఉండేటువంటి, గురువు మీద అంటే బాబా మీదే దృష్టి. ఇక్కడ హేమాడి పంత్కు బాబా పంపించాడు, బాబా చెప్పాడు, శ్యామతో మాట్లాడమన్నాడు. శ్యామ ఏమో లోపలికి వెళ్ళిపోయాడు, పూజ చేసి వస్తాడు. నేనేమిటి? లేదండి, బాబా చెప్పాడు ఉందా. తలకాయ పైకెత్తాడు, తలకాయ పైకెత్తే స్లాబ్ కనిపిస్తుంది, స్లాబ్ కూడా సరిగ్గా ఉందో, అటక కనిపించింది, అటక మీద పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు కూడా ఇప్పట్లాగా లేబుల్స్ లేవు. కొన్ని పుస్తకాలు దాని పేరేదో కనిపించేట్టు పెట్టుకోండి, ఏం లేవు, అన్ని చెత్త వరుసగా పెట్టుకోండి. ఏమున్నాయి అని చూసి ఒక పుస్తకం లాగాడు. ఎంత అద్భుతం అంటే నిజంగా ఇది మహిమ కాదా? కలరా వ్యాధి షిరిడీలో రానియకుండా చేశాడనేది మహిమ అయితే ఇది మహిమ కాదా? కానీ ఇది మహిమ కాదా? యాదృచ్ఛికం సార్, యాక్సిడెంటల్గా అప్పుడప్పుడు అబ్బా ఏం మాట్లాడతారండి జనాలు. అంటే నీకు కలరా వ్యాధి గోధుమ పిండితో పోతేనేమో మహిమ, నీవు అనుకున్న మానసికంగా, ఆధ్యాత్మికంగా రోజు నిత్య నైమిత్తికంగా ఎన్నో 40 ఏళ్ల నుంచి ఏకనాథ భాగవతం చదువుతుంటే, ఆ చదువుతున్నట్టు ఏకనాథ భాగవతం కాగితం అట్లా మడత పెట్టి ఎవరో పిలిస్తే బాబా దగ్గరికి వస్తే, ఆయన మళ్ళీ శ్యామా దగ్గరికి పంపిస్తే, శ్యామా దగ్గరికి వచ్చి కూర్చుంటే, ఆ శ్యామ పూజలోకి పోతే ఆ పైన ఉండే అటకాల పుస్తకాలన్నీ తిట్టా ఒక పుస్తకం లాగితే ఏకనాథ భాగవతమే రావాలా? ఇది మహిమ కాదు, ఇది గురువు మీద ఆయనకు ఉండేటువంటి మనస్సులో ఉండేటువంటి దాంట్లో అది. ఇంకొక అత్యద్భుతమైనటువంటి విషయం ఏంటి? అద్భుతం కాదు, ఇది సహజం. ఎందుకో గురువు మీద అట్లా ధ్యాస ఉంటే జరుగుతుంది, బాబా మీద అట్లా ధ్యాస ఉంటే జరుగుతుంది. ఏమిటది? పుస్తకం తెరిచాడండి, ఎక్కడైతే కాగితం మడత పెట్టాడో అక్కడే వచ్చింది. ఇవన్నీ నేను చెప్తుంటే మీలాంటి వాళ్ళు ఎవరు అడగరున్నాను, సార్ నిజమే నమ్మంటారు సార్? హేమాది పంత్ ఒకటే ఇట్లాంటి ఎవరన్నా క్వశ్చన్ వేస్తే ఒకటే ఆన్సర్ ఇచ్చాడు. దయచేసి అట్లాంటి వాడికి ఈ కథలు చెప్పకండి, వద్దు ఊరికే. ఏంటి సైంటిఫిక్ డాక్యుమెంట్ ఉందా? నిజంగా అదే కాగితం వచ్చిందా? ఏంటండి ఎంత అంటే, ఇప్పుడు ఏదో వేరే కార్యక్రమానికి మా బంధువుల ఇంటికి మధ్యాహ్నం ఇక్కడికి వెళ్తే, ఇప్పుడు సైన్స్ నుంచి ఈ సైన్స్ అంతా మనకు శాస్త్రాలలో ఉంది, మన పెద్దవాళ్ళు ఋషులు ఇట్లాగే అని చెప్తారు,
మన వాళ్ళు పాతకాలపు వాళ్ళు సైన్స్ గురించి ముందు చెప్పరు. ఒరే అది దేవుడి శక్తిరా దేవుడి శక్తిరా అని చెప్తారు అంతే. ఇప్పుడు ఏంటి పద్ధతి? ముందు సైన్స్, తర్వాత అవసరమే అది అక్కడ మనకు పాత తాత ముత్తాతలు ఋషులు చెప్పారు, తర్వాత కాదు అసలు ఋషులు చెప్పింది ఇప్పుడు ఈ సైన్స్లో పెట్టుకుందంటే. ఎందుకంటే చెప్పలేదు సార్ మన తాతలు మన ఋషులు. అరే ముందే నీకు సైన్స్ చెప్పారనుకో నువ్వే అడుగుతావు, ఈయన మా నాన్న అమ్మ డౌట్ వస్తున్నది నాకు. అది సైన్స్. ఇప్పుడు సైన్స్ డిఎన్ఐ ఏందండి నాకు అర్థం కాదు. సైన్స్ ఈయననా నువ్వు చెప్పాక నాకు డౌట్, అసలు నువ్వేనా మా అమ్మ మళ్ళా డౌట్. సైన్స్ ఎక్కడమ్మా? పుట్టుక గురించి సైన్సు, పెరిగిన దానికి సైన్సు, ఏదమ్మా ఇదంతా? కాదు, సైన్స్ కాదు అది. మనలో ఉండే చైతన్యంలో ఉండేటువంటి నిర్ధారణగా మనం ఉండేటువంటి నిశ్చితగా ఇంకా సైన్స్ తన పని తను చేసుకోవాలి. అది ఏది ఏంటా సైన్స్? ప్రకృతి సైన్స్. ఈ ప్రకృతి అనేది మహా గొప్ప సైన్స్ అది. కానీ అది సైన్స్గా తీసుకోవడంలే, అమ్మగా తీసుకోవాలి మన తల్లి. అది అట్లాంటి ఆలోచనతో దృష్టితో ఇది నా గురువు నాకు ఇచ్చినటువంటిది పని. తీరంగానే పుస్తకం ఏంది బాబా, ఎంత ఆనందపడి ఉంటాడండి. మీరు మనం అనుభవిస్తున్నప్పుడు ఎంత ఆనందంగా అని చదువుతున్నాడు. అయిపోయింది. ఏది అధ్యాయం అక్కడితో ముగించాడు. ముగిస్తాగానే ఈయన బయటికి వచ్చాడు. ఇవి కూడా ఆలోచిస్తుంటారు. మధ్యలో రావచ్చుగా శ్యామా, నేను అనేది అదొక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ కాగితం వచ్చింది, దాన్ని చదివాడు. ఎవరు? హేమాడిపల్లి. ఆ చదవుతున్నప్పుడు ఏదవుతున్నావా? మా ఇంట్లో ఇట్లాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇంకో అనొచ్చుగా, ఏదో డిస్టర్బ్ చేయదు. లేదండి, పుస్తకములో ఆయన ఏదైతే అధ్యాయం రోజు నైమిత్తికంగా చేసేటువంటి దాంట్లో ఏదైతే చదవాలో అది మడత పెట్టాడో ఆ కాగితంలో ఆ తర్వాత చదవాల్సింది మొత్తం చదివిన తర్వాత వెంటనే, అంటే జస్ట్ ఈ ప్రోగ్రామ్ కాగానే ఆ ప్రోగ్రామ్ అటాక్ చేస్తారు ఈ టీవీ వాళ్ళు, అట్లా టక్క అంతే. ముందు ఇదేంటి సార్ మధ్యలో వచ్చింది ఈ ప్రోగ్రామ్ ఎప్పుడన్నా ఉంటారు చూస్తారు సార్, ఉండదు అది అంత. చూడండి శ్యామ, మీకేమైనా ఇబ్బంది అయిందా స్వామి? మీకేమైనా చూడండి శ్యామ అంటున్నాడు ఎవరిని? హేమాడిపత్తును. మీకేమైనా ఇబ్బంది అయినా ఇప్పుడే పూజ అయిపోయింది, ఇదిగోండి ఈ తాంబూలం తీసుకోండి. చూడండి అంటే ప్రసాదం, అప్పటికి తాంబూలం తీసుకోండి, నేను కాస్త పంచం మార్చుకొని వస్తాను, తర్వాత మాట్లాడుకున్నాను. ఎంత చూడండి న్యాచురల్. చూడండి సరే, మళ్ళా పంచం మార్చుకోవడానికి ఎంతసేపు పోతాడు? ఆ తర్వాత ఎవరైనా పిలిచాడని పోతాడేమో. ఇదే తాంబూలం ఇచ్చాడు నాకు. లేదండి, ఏది ఇచ్చినా అంతా ఆయన అట్లా కూర్చున్నాడు. వచ్చేసాడు. హేమాడిపంత్ గారు, మీరు ఎంత చదువుకున్నవారు, ఎన్నెన్నో ప్రాంతాలలో పెద్ద పెద్ద హోదాలలో ఉద్యోగం చేసినవారు, అనుభవం ఉన్నవారు, మీరు ఇక్కడికి రావడం ఏంటి, నాతో మాట్లాడమని చెప్తే బాబా పంపారు. నాకు ఏమీ తెలియదయ్యా చెప్తున్నాడు ఆయన. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా చెప్పండి, మీరు మీతో మాట్లాడమన్నారు మాకు. నాకు ఏం తెలియదు, నేనేం మాట్లాడతాను? ఆయన ఏదో పంపించాడు. ఆయన తిక్కులోడా ఈయన తిక్కులోడా అని మనకు అనుకుంటా కాదండి. ఎందుకు పంపించాడు అదే దృష్టి అంతే, పంపించాడంతే. తర్వాత పర్యవసానము దాని విలువ తర్వాత తెలుస్తుంది. అతను నీ మనసులో అట్లాంటి ఆ ఆలోచన రాకూడదు. ఎందుకు పంపించాడయా? ఏం మాట్లాడలేదండి హేమాడిపంత్. అప్పుడు హేమాడిపంత్ ఇంకా శ్యామ చెప్తున్నాడు చాలా విషయాలు. కొంతవరకు ఈరోజు 30కి ఆపేద్దాం, అదే ముగిద్దాం అనుకుంటున్నా కదా. ఏమంటున్నా అంటే, నాకు రామాయణం రాదు, తెలియదు, భాగవతం రాదు, ఏమీ రావు నాకు తెలిసిందల్లా ఒకటే. అది తెలిసిందల్లా ఒకటే అంటే, మా ఊళ్ళో ఈ సాయిబాబా అని ఉన్నాడే, ఆయన గురించి తప్ప నాకేమీ తెలియదు. పోనీ ఆయన గురించి నాకే తెలుసా? మీరు కూడా 10 ఏళ్ళైంది కదా వచ్చి. మొట్టమొదటి ఎప్పుడు వచ్చాడో 1910లో వచ్చాడు. ఇది జరిగింది ఎప్పుడు? 1917. అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత బాబా ఈ రకంగా శ్యామ ఇంటికి పంపిస్తే శ్యామ అంటాడు, ఇన్ని ఏళ్ల నుంచి మీరు బాబా దగ్గరికి వస్తున్నారు కదా, మరి నాకు తెలిసింటే మీకు ఇంకా కొన్ని విషయాలు కూడా తెలిసి ఉండొచ్చు కదా. ఇక నాకు తెలిసింది నేను గొప్ప ఏముంటుందండి? మరి మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీరు ఇంకా నాకు చెప్పాలి. అట్లాంటిది మీరు నన్ను వచ్చి అడగడం ఏంటండి?
అవునయ్యా నేను కూడా పొరపాటుగా వచ్చాను, బాబాయ్ ఏ దృష్టిలో ఏ మూడ్లో ఉండి చెప్పాడు అనుకుంటున్నాడా లేదని వింటున్నాడు అంతే. అప్పుడు ఏం చేశాడు ఈ శ్యామ, బాబా ఎవరి దగ్గరికైనా ఇంకో మాట అంటారండి, చాలా విషయాలు ఉన్నాయి అంత, అంటే మనకి ఇంకా 3 రోజులే ఉంది. ఏమంటారంటే చాలామంది అనుకుంటారు బాబా ఏదో ముసలోడు, బాబా ఏదో ముసలోడు. ఇప్పుడు కూడా ఇప్పుడు లేదేమో, ఇంతకుముందు అనేవాడు ఆ ముసలాయన అంతే సార్, ఆ ముసలాయన అంతే సార్. అంటే వీళ్ళకి అంటే నాకు అనిపిస్తుంది వాళ్ళకుండే ఆ ఆలోచనలో చనువేమోటి, కానీ నిజంగా ముసలోడైన అనేవి దాన్ని ఏమంటారు అగౌరవం చేయడం కాదని నా ఉద్దేశం అంతే. ఈయన ఎందుకన్నాడంటే ఆయన ఏదో ఒక ముసలోడు ఉన్నాడో షిరిడీలో అనుకుంటున్నారు చాలామంది. ఏమన్నాడు శ్యామ ఏమాడిపోతుందో, ఆయన ముసలాయన కాదయ్యా, ముసలాయన కాదా మరి ఎవరు, వయసువాడా? సో అప్పుడు అంటాడు ఆయన భగవంతుడేనయ్యా. చూడండి ఆ మాట చూడండి. అందుకని చాలా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా దీంట్లో ఎందుకోసమైనటువంటి ఆలోచిస్తే రేపు యూట్యూబ్లో పెట్టి ఎక్కడ ఎవరన్నా వినవచ్చు. ఎప్పుడో ఎవరో వినడం తగ్గ దేవుడికి ఎరక, నేను కాసేపు ఉంటాను మననం. కాబట్టి ఆ రకంగా ఇట్లా చెప్పాను ఎంత అట్లాగా పైన ఏమిటంటే ఈ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు స్టోరేజ్ లేదు. ఏంటి పోయిన సంవత్సరం ఏం చెప్పాను సార్, మళ్ళీ యూట్యూబ్లో పోవాలి, అక్కడ సేవ్ చేశాను గుర్తులేదు. ఇప్పుడు ఉంది వసతి, ఇది ఇట్లా ఉండాలని నేను చెప్పడానికి ఉన్నది కాబట్టి సద్వినియోగం చేసుకుంటున్నాను. అట్లాగే అందుకని కొంతమంది ఏం చేస్తారమ్మా, దయచేసి ఇట్లాంటి వాడకండి. ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని మనం చాదస్తులము అంటుంటాం. ఏం తెలుసా, దయచేసి వాడకండి. ఎందుకు ఇట్లాంటివి కనుక వాడితే మీరు బుద్ధితో కాస్త మననం చేసుకుందాం, గుర్తు చేసుకుందామని అలవాటు పోతుంది. ఉంది కదా సార్, 4/1/2022 యూట్యూబ్ పోండి, సచ్చరిత్ర 4వ రోజు వస్తుంది కదా సార్. ఇంకా మళ్ళీ ఎందుకు సార్ గుర్తు చేసుకోవడం, ఎంత యాంత్రికం. 34x222 నాకు తెలియదు సార్ క్యాలిక్యులేటర్. 3x4 దానికి కూడా క్యాలిక్యులేటర్. 34 అంటే ఇప్పుడు ఉంది కదా క్యాలిక్యులేటర్, ఎందుకు సార్ మనకు ఎక్కాలు అన్నీ వచ్చిందా లేదా అంటే మెల్లమెల్లగా దీనికి బానిసలు కావద్దు. అది కూడా నేను కూడా చెప్తున్నా, అది అవసరానికి. ఇప్పుడు మీరు విన్నారండి, మీరు మళ్ళా ఎప్పుడైనా రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇట్లా మనల్ని చూసుకుందాం, ఎవరికైనా చూపిస్తే కానీ దానికి వశమైపోయి ఇంకా అది ఉంది కదా, ఇంకా మనం అక్కర్లేదు, ఇంకా పోనక్కర్లే, గుడికి రేపు అట్లా అవుద్దండి. ఎందుకంటే అది అదొక రకం మాయ. ఎప్పుడైనా ప్రకృతి మాయ అండి, ప్రకృతిలో ఇది సాంకేతికంగా మాయ. కాబట్టి అది చూడండి, ఇంత చక్కగా మనం మననం చేసుకుంటూ ఉంటే దాంట్లో ఎన్నెన్నో విషయాలు ఈ రోజు నేను చెప్పింది నేను చెప్పలేదు, తర్వాత చెప్పకపోవచ్చు. అందుకని ఇది అయితే ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ మననం చేసుకుంటూ ఉన్నప్పుడు ధ్యాస ఎప్పుడూ గుర్తు చేసుకోండి. ఇదే మాటలు, ఇదే విషయాలు. ఏది సాయిబాబా మనకు గురువు. ఏమంటున్నాడు శ్యామ, ఎవరితో, హేమాధిపతితో, ఆయన భగవంతుడయ్యా. అందుకని మనము సచ్చరిత్ర ఒకసారి చదువుతాం, మన పని అయిపోయింది. తర్వాత మన దృష్టి ఎట్లా ఉండాలంటే, అప్పుడు ఏదో ఉద్యోగం కోసం చదివాం, అప్పుడు ఏదో సమస్యల కోసం చదివాం కాదు, ఆయన భగవంతుడే అని మనల్ని భావన చేసుకుంటూ చదువు. భగవంతుడే ఆయన, అది ఇంతసేపు మన సమస్యలు తీర్చేవాడు, ఆయన ఫకీరు, ఆయన మహిమలు చూపిస్తాడు కాదు. అది మన స్టే అంటే శ్యామ అనేటువంటి వాడు ఆ ఊళ్ళో వాడు 10 మందికి బాబా గురించి చెప్తూ ఆయన దగ్గర తీసుకున్నాడు. మరి ఆయనకు కూడా అది చాలామంది వచ్చి ఏదో బాబా అంటే ఏదో కలుద్దాం సార్ ముసలాడు అనుకోవడం కాదు, ఆయన మనస్సు నుంచి చెప్పిస్తున్నాడు. ఈయన ఎవరు, బాబా. అదేదో అంటారు చూడండి, ఆయన మనసులోనికి బట్టి పలికిస్తున్నాడు. ఏమని, ఆయన భగవంతుడే. ఇప్పుడు నిన్న ఈ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయనకంత రికార్డు ఉందా లేదా దేవుడికి తెలియాలి, ఆయన నుంచి చెప్పిస్తున్నాడు. ఎవరికేమో ఆయన భగవంతుడే. ఈ వినేవాడికి దృష్టి అట్లాగే. శ్యామ ఎన్నో రోజుల నుంచి చిన్నప్పటి నుంచి బాబాతో ఆడుకున్నాడు, తిరుగుతున్నాడు, ఎన్నో రకంగా ఆయనకంత పెద్ద. కానీ ఆయన నోటి నుంచి కూడా
ఈయన భగవంతుడే అమ్మ. చూడండి, అంటే ఈ వినేవాడికి ఎప్పుడు కూడా నేను ఎవరి కథ వింటున్నాను, మా బంధువు కథ వింటున్నా, మా దేవుడి కథ వింటున్నా అనే దృష్టి లేకుండా కథలు వినిద్దండగా బాగా చూడండి. అంటే మనం వింటుంటాం, సంవత్సరానికి 2 సార్లు చేస్తారు చాలామంది. ఏది సత్యనారాయణ సంవత్సరం. వ్రతం చేయడం కాదంటే ముఖ్యం, కథలు జాగ్రత్తగా వినాలి. కథల దగ్గరికి వచ్చేటప్పుడు ముచ్చట స్టార్ట్ అవుతాయి. ఆ పంతులు జల్లి అయిపోయి అంటే వ్రతం, ఏ వ్రతమైనా సరే, అది వరలక్ష్మి వ్రతం కానీ ఇంకో వ్రతం కానీ వ్రతము అనేటప్పటికీ పూజ ఇవే ఆలోచన చేస్తారే తప్ప కథ మీద. ఇది వ్రతం. ఏ వ్రతం? శ్రవణ వ్రతం. విను. ఎవరి గురించి? గురువు గురించి. ఆ వినేటప్పుడు నీకుండేటువంటి ఆలోచన ఎట్లా ఉండాలి? సత్యనారాయణ స్వామి నాకు దేవుడయ్యా, సత్యనారాయణ స్వామి ప్రసాదం, అది తీసుకుంటే చాలు. చూడండి, కథలలో ఉన్నాయి కదండి. అంటే ఇంత కథలు విన్నా కదా ఇంకా ప్రసాదమే అక్కర్లేదు. ఆ ప్రసాదం ఎవరో ఏ రెడ్డి గారు చేస్తే నేను తినాలి? వద్దు, అక్కడ అది కాదు. ప్రసాదం తీసుకో. ఎన్ని కథలు ఉన్నాయమ్మా? 5 కథలు కదా. నేను అందుకే చెప్తున్నా, కథలు వినేటప్పుడు ప్రత్యేకించి బాబా కథలు, ఇదొక వ్రతమమ్మ. ఏది? ఈ సత్యత్రాన్ని వినడం ఒక వ్రతంగా భావించుకొని, అయ్యా బాబు, నా గురువు గురించి, నా బంధువు గురించి, నా తండ్రి గురించి, నా తల్లి గురించి వింటున్నాను. ఆయన ఎవరు? ఆయన భగవంతుడే అనే దృష్టితో వినాలి, అనే భావనతో వినాలి. అదే హేమాడి పంతుకు వింటున్నాడు. హేమాడి పంతు గారు నాకు గుర్తుకొస్తున్నది. ఏమిటి? బాబా ఎవ్వరు ఏ జీవిని ఎక్కడికి ఎవరి దగ్గర పంపించినా ఏదో వాళ్లకు లాభమో, ఏదో వాళ్లకు కొంత అనుభవమో కలగకుండా చేయడు, ఏదో ఇస్తాడు. మీరు ఇంత దూరం వచ్చారు, మీకు లాభమో నాకు లాభమో తెలియదు మరి అని చెప్పి బాబా దగ్గర చాలామంది వస్తున్నారు హేమాడిపంత్ గారు. కానీ బాబా వాళ్ళను పరీక్షించి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి వాళ్లకు ఉపదేశం చేస్తాడు అన్నాడు. అక్కడ చేశాడుగా. సాటే గురించి అడిగితే దీక్షిత్ గారికి మళ్ళా ఇక్కడ ఉపదేశం ఉంటాడు ఏంటిగా. చూడండి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి వాళ్ళని పరీక్షించి వాళ్ళకి చేస్తాడు. అంటే ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి సాటేకు దీక్షిత ద్వారా చేసేసాడు. మరి నాకు సమయం వచ్చింది ఇప్పుడు, సందర్భం వచ్చింది ఇప్పుడు. ఏం చేస్తాడు? ఏ మంత్రం చెప్తాడు? చెప్తాడు ఉపదేశం అన్నాడు. అంతే, చెబుతాడు ఉపదేశం అనగానే ఏ ఉపదేశం అది? మరి ఆయనకు గురి చరిత్ర ఇంకోసారి చదవమన్నాడు, అది కూడా ఉపదేశమే. మరి నాకు ఇప్పుడు ఈ శ్యామ ఏం ఉపదేశం చేస్తాడు? మరి ఆయనే చెప్పొచ్చుగా. చెప్పకూడదు, శ్యామా చేతి చెప్పిస్తున్నాడు అన్నమాట అనుకుంటున్నాడు. చూడండి, అది మా ఇంటికి వచ్చారా అమ్మ, ఈ అమ్మగారు, ఈమె మా ఇంటికి సమయానికి వచ్చింది, అమ్మవారు వచ్చింది. నీకు భావన ఉంటే ఆ తల్లిని ఎట్లా గౌరవిస్తామండి? భావన లేదనుకోండి, ఆమెకేం పల్లెకి వచ్చిందేమోలే, అంతే. అంత చదువుకున్నవాడు నా ఇంటికి ఎందుకు వచ్చి ఉండాలి? ఏదో ఉంది. ఆయన నిజంగా ఈయన చెప్తున్నాడు, ముసురుడు కాదంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ఈయన నోటి నుంచి ఏ మాట విన్నా అది నాకు బాబా చెప్పిందే, అది వేదమే, అది ఉపదేశమే. ఇప్పుడు ఉపదేశం అంటున్నాడు. ఏం చెప్తాడబ్బా? అందుకని బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వినాలనే ఉత్సుకత ఉండాలి ప్రతి వాళ్లకు. ఆ ఉత్సుకత లేదండి. సంకల్పించుకున్నామండి, సంకల్పం ఒక్కటే లాభం లేదమ్మా. ప్లీజ్ ఏమనుకోవద్దు. మనకు అంటే నాకు కోరిక ఉంటే లాభం లేదు, కోరిక తీర్చుకోవాలనే తపన ఉండాలి. అది మిగతా వాటిలలో ఉంటున్నది. ఈ శ్రవణం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఏదో ఆలోచన పడుతున్నారు. ఏమనుకోకూడదు దయచేసి. అసలు ఈ శ్రవణం వలన గనక మనకు మనస్సు లగ్నం అయితే గనక ఎవరో నన్ను అడిగినట్టు ఇంకా వేరే ధ్యానాలు, యోగాలు అక్కర్లేదమ్మా. కానీ ఇది చాలా సులభమైనది, చాలా విశిష్టమైనది. ఏది? శ్రవణం. అందుకని శ్యామ చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు, శ్రవణమేగా. అది కూడా ఆ వ్యక్తి ఎవరు? బాబా కాదాయన, బాబాను సేవించుకుంటున్నాడు ఆ ఊళ్ళో వాడంతే. కానీ ఆ వ్యక్తి మీద గౌరవం,
ఆ చెప్పే మాటల మీద గౌరవం, ఇదంతా చూడండి. ఆ భావనలో ఉండేటువంటి ఆ దృష్టి, దానివల్ల ఎంత ఏకాగ్రత. ఆ ఏదో ఆయనకు పని లేదండి చెప్తున్నాడు. ఈయనకి ఇట్లా ఆలోచన జరిగితే అంటే శ్రవణం గురించి చెప్తారు. ఏమాడి పని ఖర్చు ఏమైనా ఉంటుందా సార్ అంటే ఇన్నేళ్ళు కాబట్టి ఏదో మైకు పెట్టారు, కాస్త పెద్దవాడమైనా వినడం కాస్త కష్టం ఏదో కావచ్చు. ఏముందండి, హాయి కూర్చోవడం, నాకు నోరుంది, మీరు వింటారు, దీనికి ఏమైనా ఖర్చా? ఒకవేళ నాకు కాకపోతే పుస్తకం పెట్టుకుంటాను నేను అంతే. కానీ ఇప్పుడు ఏమైందంటే అంత అంత సులువుగా దాని మీద లాభం వస్తుందా సార్ అంటే వింటే వస్తుంది. అంటే మనం వేరేది ఏదైనా, అమ్మ మీరు 40 రోజుల పాటు ఈ వ్రతం చేయాలి, 40 రోజుల పాటు ఈ రకంగా ఇవి చెయ్యాలి, చేస్తాం సార్. ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత కష్టపడి తెల్లవారుజామున లేచి అది ఇది చేయడానికి సిద్ధపడతారు. కానీ శ్రవణం చేయండి అమ్మా, గురువు గురించి, బాబా గురించి. బాబా కోరుకునేది అదే. అందుకని బాబానే ఎందుకు శ్రవణం చేయాలండి? ఆయన యొక్క ధ్యాస ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే ఉంటుంది. కొంతమంది గురించి మనం ఆయన ఏదో సంపాదించుకోవాలంటే ఆయన గురించి ఎందుకయ్యా నీకు? ఇప్పుడు ఎవరో గురించి, ఏ రాజకీయాల మీదే పూర్తిగా నిమగ్నమైన వాడి గురించి మన ఎందుకు వచ్చింది గోల ఇంతేగా, వాడిని వీడియోలు చేయడం ఇంతే. ఎందుకు వాడి బాబా అట్లా కాదండి. ఎప్పుడు ఆయన మనస్సు అంటే ఆయన లేడు కాదు, ఆయన ఆత్మ, ఆయన శక్తి ఎప్పుడు ఆధ్యాత్మికత ఉంటుంది. లేదు, ఆయన యోగీశ్వరుడు ఆయన. అందుకని నువ్వు కనుక అట్లా అలాగే ఆలోచిస్తుంటే అది ట్యూన్స్ కలుస్తాయంటారు. ఇప్పుడు మనం రేడియో పెట్టడం మానేశాం, అంతా ఇప్పుడు అంతే కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. కానీ అంత నిమగ్నతకు పోవాలండి. ఇంత సులభం అమ్మా ఇది. కానీ అందుకని హేమాడి పంత్ కంట సులభమైన దాన్ని మరి వదిలిపెట్టి ఇంకెన్నో మార్గాలు ఎందుకు పట్టుకుంటారయ్యా అంటే పట్టుకుంటున్నారు. అందుకనే అయ్యా ఈ వద్దు నాయన, ఇవన్నీ ఈ షోడశోపచార పూజలు, ఈ మీరు అంటే ఎట్లా ఉంటుందంటే మధ్య ఎవరో అడిగారు ఇట్లానే మొన్న ఏదో జూమ్లోనే ఎక్కడం, ఇవన్నీ మరి బాబాకి ఇష్టం లేదంటారు కదండి. బాబాకి ఇష్టం లేదు అనేటువంటి దాని గురించి నేను బాబాకి ఇష్టం లేదు కాబట్టి మనం చేయకూడదు అనే దాని గురించి నేనేం చెప్పలేనమ్మా. బాబాకు ఇష్టం లేదని అనడానికి ఒక కారణం ఉంది నేను అనుకుంటున్నా, వ్యక్తిగతం. అదేంటంటే మీరు ఏ పూజా పునస్కారాలు చేసినా మనస్సును నిమగ్నం చేయడం కష్టం. బాగా నిర్మోహమాటంగా చెప్తున్నా, అది చాలా కష్టమైన పని. శారీరకంగా కానీ ఇంకొక రకంగా కానీ, గృహస్థులు అది కూడా సన్యాసులకే సాధ్యం కానప్పుడు మరి నేను నిష్ఠగా ఉన్నా ఎవడి కోసం ఇది? ఎవరినో మోసం చేయడం కోసం డ్రెస్సులు వేసుకోవడం ఏంటి? ఇది ఎందుకు చేస్తారయ్యా బాబు? మీరు చెయ్యండి చేతనైతే నిష్ఠగా, అప్పుడు నేను మీకు దాసుని అవుతానన్నాడండి బాబా. చెప్పాడు ఆయన, మీకు నేను బానిసనవుతానన్నాడు ఆయన. చెయ్యండి, ఎవరొద్దన్నారు? ఆయన అక్కడ మీరు చేయలేరు. సులభమైన పద్ధతి చెప్తున్నా నీకు అని ఈ రకంగా బాబా చెప్పాడు. కానీ ఆయనకి ఇష్టం లేదు, ఎందుకు ఉండదు? ఉంటుంది. కానీ ఆ రకంగా నిమగ్నం చేసి అంత నిర్వ్యామోహత్వంతో ఎవరండి? ఎప్పుడు చూడు ఏదో చేశాను కానీ పని అవుతుందో లేదో తెలియదండి. 39 రోజులు చేస్తారు, 40 రోజులు చేస్తారు, ఎంత ఖర్చు అయిందండి. ఇంతే. ఏ యాత్రలు చేస్తారు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి సార్, ఇంతే. ఏం శారీరకంగా వయసు పెరిగిన తర్వాత ఎందుకమ్మా హాయిగా సాయి లేదు సారు, ఈ సంవత్సరం పోలేకపోవచ్చు కరోనా మళ్ళా శరీరం నిజమే. కానీ అప్పుడు వయసు వేరు, అప్పుడు స్థితి వేరు. ఎవరో ఏదో నిజమే. వద్దు నాయన, నువ్వు అట్లే కూర్చో, నిశ్చింతగా కూర్చో, నీ పనులు నువ్వు చేసుకో, నీకొచ్చి నేను సహాయం చేస్తా అన్నాడా లేదా బాబా? షిరిడికి వెళ్ళవద్దని చెప్పడంలే, ఆ క్షేత్రం అది వెళ్ళు. ఆ తపన కంటే బాబా ఆయనను మననం చేసుకుందాం మనం. ఆ తపన పెంచుకోండి. ఇక దానికి ఏమన్నా కావాలా? పైన ఇంకోటి చెప్పారు కూడా, ఈ కథలోనే కాదు ఇంకో కొన్ని కథలలో ఏమి, నువ్వు ఎక్కడ నా గురించి ధ్యానం చేస్తావో, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేతులు ఇట్లా కాదు, మననం చేసుకునే స్థితికి వెళ్తావో, అది ఏమిటన్నాడు ఆయన? అదే ద్వారకామాయి. ద్వారకామాయి అంటే 4 గోడల మధ్య ఉండేది కాదు. దానికి తెలుసు మీకు, మెరీకర కథ ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నావు,
తెలుసు కదా మీకు. కాబట్టి నేను షిరిడిలో లేను సార్, సాయిబాబా మందిరంలో కాదు సార్, మా ఇంట్లో ఉన్నా సార్. మీ ఇంట్లో ఉండు, నువ్వు సత్యంతో ఒక అధ్యాయం గురించి మనల్ని చేస్తావు. అదే నీ మనస్సే ద్వారక. భావన ఉండాలండి. అలాంటి భావనలో ప్రతిదీ చెప్తున్నామ్మా, భావన లేని ఏది జరగదు. 105 టెంపరేచర్ రాని ఈరోజు ఈ అధ్యాయంలో కాసేపు మనల్ని చేసుకుంటాను. అయ్యి ఇంత టెంపరేచర్ ఎట్లా చదివాను, బాగుంది. ఇప్పుడు అది తగ్గదు జ్వరం, కానీ ఎందుకు చదువుతున్నాం? అది మనస్సు. అది ఎవరు ఎంతమంది లేరమ్మా. మీ ఎన్నిసార్లు సుందరి మేడం అన్నదమ్మా, ఎంత ఆ వయసులో ఆమెకు నాకు ఏంటమ్మా ఇంత వద్దండి. ఎందుకంటే మనస్సు అది. నేను అందుకనే చెప్తున్నాను, దయచేసి భావన భావన భావన. ప్రాణం పోయేంత వరకు సరే ఆ భావనలో ఏదైనా లుప్తమైపోవడమో, ఏదైనా ఉత్సాహం ఇంకో చోట చూపించడం అయిపోయింది మా పని. కాబట్టి అలాంటి భావనలో బాబా నీ కథలు వినాలి, శ్రవణం శ్రవణం శ్రవణం. అందుకని చెప్పారు కదా, నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదట చెప్పింది శ్రవణం. తర్వాత చేసి లాభంలే, మననం చెయ్యాలి, కీర్తన సరే. అందుకని ఇప్పుడు మనం శ్రవణం చేస్తున్నాడు. శ్రవణం చేసేటప్పుడు చెప్పేవాడి కంటే కూడా వినేవాడు లాభం పొందుతాడు, కానీ చెప్పేవాడికి రాదు. వస్తుందేమో ఏమో అంటే ఏదో వాడితో పాటు వీడు ఆ సంఘటన చేశాడు, కానీ వినేవాడు. అందుకని చెప్తున్నది అండి, 60 మందికి చెప్తుంది ఒక టీచర్, ఒక మాస్టరు కదా. 60 మంది 100 మార్కులు సంపాదిస్తారా? లేదే. వాళ్ళకుండే సమర్థత, వాళ్ళకుండే చతురత, వాళ్ళకుండే నైపుణ్యంతో, వాళ్ళకుండే దృష్టితో ఎట్లొచ్చినాయండి? వస్తాయి. ఏదో దృష్టితో ఏదో ఎప్పుడు చెప్పిందే చెప్తుందో, బోర్ కొడుతుంది టీచర్ చెప్తే అనుకుంటే అంతే. కాబట్టి ఎవరికింది లాభం? వినేవాళ్ళకే. ఈమె ఇప్పుడు చెప్పింది మనం వినకపోతే రేపు గుగ్గులు ఉందిగా, దాంట్లో కొట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటే ఇక ఎందుకుంటారండి? ఎక్కడుందండి చదువు? ఎట్లా అయిపోయింది. ఇక్కడ ఉన్న విషయం మీకు అందరికీ తెలుసమ్మా. మరి ఈ వినడం అనే దాని మీద ఎప్పుడైతే ఆ భావనలో అట్లా ఉంటుందో, దానికి తగినటువంటి మనకు శారీరక ఉత్సాహత కూడా వస్తుంది. అది ఉండాలి. ఆ రకంగా చెప్పేవాడు ఎలా చెప్తున్నాడో బా కాదండి, వినేవాడికి ఉండాలి దృష్టి. ఏమోనండి బాగాలేదండి, ఏం బాగాలేదండి, ఇంకో చోటు పోయినా ఇంతే. కాబట్టి వినడం దగ్గరికి వచ్చేటప్పుడు భావనలో వాళ్ళకుండే భావనను బట్టే వాడు సారం. ఇప్పుడు ఎందుకండి, ఎవరన్నా ఇద్దరు ఆలుమొగలు కూర్చుంటారు, ఇంటికి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏవో, లేకపోతే ఎవరైనా చెప్పినవి, ఏంటండి అంతసేపు కూర్చున్నావు, ఎలా? ఏమో నాకైతే చాలా బాగుంది. మరి ఆమెకి ఎందుకు బాగాలేదు? ఆలోచించండి. భార్యాభర్తలే కదా, 40 ఏళ్ళ సంసారం. అంటే అక్కడ ఆమె దృష్టి ఏమిటి, ఈయన దృష్టి ఏమిటి? ఆలుమొగలే, కొడుకు తల్లి పిల్లలే, కానీ భావనలు వేరుగా ఉంటాయి. ఆ భావనను బట్టి వాడు అనుభవం ఉంటుంది. రేపు వెళ్ళాలనుకోవటం లేదే నేను, నాకైతే దగ్గర కదండి, నేను పోతాను, మీరు రాకున్నా బస్. అది అంటే వినడములో ఉండేటువంటి దాంట్లో వాళ్ళ భావనను బట్టి ఒకసారి అనిపిస్తుంది. అందుకే అట్లా ఆ భావనను భగవంతుడు ఈయన శ్యామ నాకేం తెలియదయా ఉపదేశం చేస్తాడు. ఏం ఉపదేశం చేస్తాడు, ఏం చేస్తాడు ఆయన అని ఉత్సుకతతో. అందుకనే వినేటప్పుడు మనిషికి ఏం కావాలంటే అది ఎదురుతోండి యాంగ్జైటీ అంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటమ్మా, శ్రవణముతో పాటు ఒకప్పుడు శ్రవణమే ఉండేది, ఇప్పుడు దృశ్యం వచ్చింది. ఇప్పుడు దృశ్యం వచ్చేసింది. దృశ్యము శ్రవణము రెండు కలిసిపోయినాయి. ఎప్పుడైతే దృశ్యం వచ్చిందో అప్పుడు రూపం మీద నీకు మనసు పడుతుంది. ఎప్పుడైనా చూడండి, మాటతో పాటు పాట వచ్చిందంటే పాట మీద వినాలనే దృష్టి కంటే మాటలు వినాలనే దాని మీద ఉండదు. ఎందుకంటే అది స్వరం కదా, భలే పడతారండి. అంటే మాట బాగలేదా, మాట బాగానే ఉంది కానీ అని సాగదీస్తారు. అంటే అట్లాగే శ్రవణంలో వినడం కంటే దృశ్యం వచ్చిందనుకోండి ఇంకంతే. మరి ఇప్పుడు మనం మీరు శ్రవణం చేస్తున్నారు, ఇక్కడ దృశ్యం కూడా ఉంది కదండి. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ చైతన్యంతో కూడుకున్న శరీరం ఉంది. ఈ ఉండడం వల్ల యాంత్రికమైన దాంట్లో అంటే టీవీలో చూస్తుంటాం,
యూట్యూబ్లో చూస్తున్నాం, ఫోన్లలో చూస్తున్నాం. ఆయన నిన్న వేసుకున్న శాలువా కంటే ఈరోజు శాలువా కాస్త బరువుగా ఉన్నట్టుందే, దాని దృశ్యం ఉంటుంది కదా అక్కడ. అరే ఈరోజు కథ చెప్తున్నాడు ఆయన, ఏం కథ చెప్తున్నాడు? ఉండదండి. ఇక్కడ ఉండేవాడు మీరు, అది లేదండి. ఎందుకంటే ఇక్కడ శరీరం ఉంది, మనస్సు ఉంది. ఇక్కడ శరీరం ఉన్నా మనసు ఇక్కడ లేదనుకోండి, దండి. అదే నేను చెప్పాగా, నువ్వు వస్తావేమో కానీ రేపటి నుంచి నేను, ఎందుకంటే వాడు మనసు ఇక్కడ లేదు. అక్కడ దృశ్యము ఉంటుంది, శ్రవణం ఉంటుంది, కానీ ఆ దృశ్యం ఎప్పుడైతే పడిపోయింది అది మాయ కదండి, అది ఫిక్స్డ్. అది ఆ ఫోటో ఇది ఫిక్స్డ్ కాదు. అబ్బా అని కాస్త ఏదో దగ్గు వస్తున్నట్టుంది, నీళ్ళు కావాలి. మీరు టీవీలో చూస్తే అట్లా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. అంటే ఇది ఏంటి? ఇక్కడ చైతన్యంతో కూడుకున్నటువంటి మనస్సు ఉంది, చైతన్యం శరీరం ఉంది. కాబట్టి ఈ రకంగా దృశ్యం ఎప్పుడైతే వచ్చిందో రూపం ఉంటుంది. అందుకనే శ్రవణానికి తర్వాత వచ్చిన రూపం ఏది, ఆ రూపం వచ్చిన నష్టం లే, కానీ ముందే శ్రవణానికి ఆ రూపం గురించి ఆలోచన రాకూడదు. ఆ తర్వాత మనం విందాం. ఈ రకంగా ఫస్ట్ శ్రవణంలో శ్రవణానికి రూపం అక్కర్లేదమ్మా, దృశ్యం అక్కర్లేదు. అదే చేశాడు బాబా. తర్వాత దృశ్యము, దానికి ఉండే రూపము, దానికి ఉండేటువంటి శక్తి అదంతా తర్వాత చెప్తారు ఆయన. ఎవరు? గురుగారే చెప్తారు. కాబట్టి శ్యామ అనే వ్యక్తి బాబా గురి ఉపదేశం చేస్తాడయ్యా అని వెంటనే ఏం చేశారు? నాకు ఒక కథ గుర్తుకొచ్చింది అన్నాడు. ఏం కథ గుర్తుకొచ్చింది అని ఈయన అడగాలిగా. మీరు సత్యత విన్నారుగా, చదివారుగా. అడిగాడు ఆ హెమాట్ పని. ఎందుకు అడగలేదండి? ఇప్పుడు మీరు ఇది కొత్తగా విన్నారనుకోండి, నేనే శ్యామ అనుకోండి, మీకు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. అరే కథ గుర్తుకొచ్చింది అంటున్నారు సార్, ఏం కథ సార్ అడుగుతారా? అట్లా అడగడం ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే చెప్పేవాడికి మనం కాస్త ఏదో కొంత ఇబ్బంది చేసే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెప్పేవాడికి ఇబ్బంది. ఏకాగ్రతగా వినేవాడు ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడో వినాలంతే. ఏం కదండి, నాకు కొన్ని కథలు తెలుసు, ఆ కథ మీరు చెప్పబోతున్నారా? లేదండి. అందుకని వినేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటరప్షన్ ఉండకూడదు. కాబట్టి ఈ రకంగా ఇవన్నీ లక్షణాలండి శ్రవణానికి. శ్రవణ భక్తి అనేటువంటిది ఉంది చూడండి, అది ఆచరణలోకి వస్తే నిజంగా అంతకంటే ధ్యానము, అంతకంటే అనుష్ఠానము ఇంకొకటి లేదమ్మా. అతను అంతే అదే మననం చేసుకుంటూ అంతటి గొప్ప విశేషమైనటువంటి స్థితిలో ఉపదేశం చేస్తాడు అన్నాడు ఎవరు? మాధవరావు దేశపాండే. ఈరోజు ఇంతటితో ఈ కథను ఆపుతూ రేపు ముగిద్దాం. ఎల్లుండి గురువారం కాబట్టి ఆ గురువారం నాడు గురువుగారు ఏం చెప్తాడు ఎవరికి? హేమాడి పంత్ గారికి. దాంతో ఆయన ముగింపుడు. ఆ తర్వాత శుక్రవారం ఈ 594వ జ్ఞాన యజ్ఞానికి స్వస్తి జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత ప్రత్యేకంగా ఇంకో కథ గుర్తు చేసుకుందాం. కథలు గుర్తు చేసుకోవడం. ఇప్పుడు నేను అన్నా చూడండి, శ్యామ ఏం చెప్పాడు? నాకు ఒక కథ గుర్తుకొచ్చింది అన్నాడు. అది సత్యత్తులో సాయిబాబా కథల ద్వారా మనకు నిర్దేశకత్వం చేస్తాడు. మంత్రమా కథ? ఆ కథలో మంత్రం ఉంటాయి, ఆ కథలో కొన్ని మాటలు ఉంటాయి. కానీ ఆ మాటల కంటే ఆ కథను మననం చేసుకో. మంత్రం ఉందనుకోండి, ఒకసారి గుర్తు చేసుకో, 4 సార్లు చెప్పు, అంతే. మంత్రం మననం చేయి. అందుకని చాలామంది కొంతమంది నామాలు చేస్తారండి. 3 గంటలు 4 గంటలు ఓం సాయి శ్రీ సాయి జై జై చెయ్యి. కానీ నామములో ఉండేటువంటి దాంట్లో అంటే నామం అంటే అది ఒక రకమైన మంత్రం, అంతేగా. ఆ మంత్రం చెప్తూ పోతే నీ మానసిక స్థితిలో కాస్తంత ఉంటుంది, కానీ అది స్థిరంగా ఉంటుంది. ఎందుకు? అలసట వస్తుంది, కాస్త శారీరకంగా ఇబ్బంది. నువ్వు అదే కనుక నువ్వు ఒక కథను వినడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడేమవుతుంది? ఎంత వయస్సు వచ్చినా వినడమేగా, విందా. దానికి ఏమి పెద్దగా పైన ఇంకోటి చెప్తాడు. నామం అనేటువంటిది ఎట్లాంటిదంటే నీకు పాపమును పోగొట్టగలుగుతుందే తప్ప, అంటే మనం పాపం చేశామంటారే 3 జన్మలు, కానీ నీకు మోక్షాన్ని ఇవ్వడానికి అది ఉపయోగపడదు. మోక్షం అంటే ఏంటో చెప్పాను మీకు. రకరకాలుగా ఆలోచించనక్కర్లేదు. అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉన్నాడు.
అట్లాంటిది నామం వల్ల ఎందుకండి? దానికి ఎవరు పెద్దవాడు చెప్పించి నేను గుర్తిస్తున్నాను అంటే అన్వయం చేయాలి కదా. అందుకని ఒక ఆయనకి ఏదో కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏం చేశాడు, ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ ఇయ్యంగానే ఆయనకు ఒంటి మీద అంతా జిల్లలు పుట్టినాయి, గీక్కుంటున్నాడు. సార్ నాకు కడుపు నొప్పి తగ్గింది కానీ సార్ ఇదేందో మన కొత్తగా స్టార్ట్ అయింది అంటే అది ఆ కడుపు నొప్పి పోవడంతో పాటు లోపల ఏదో ఉంది, అది పోగొట్టడానికి బయటికి రావాలి అంతే. ఇది అది రెండు పోలంటే ఇంకో మందు నీకు ఇవ్వాలి అన్నాడు. అంటే పాపమును పోగొట్టుకోవడానికి నామం ఉపయోగపడుతుంది తప్ప పూర్తి పరిహారం మాత్రం అది కాదు. దానికి ఏం కావాలి? కథ కావాలి. కథ ఎందుకండి? ఆ కథ అనేటువంటిది ఏంటంటే అది నిరంతరం సాగుతూ ఉంటుంది. అది అక్కడ ఆగదండి. ఇంకొకదా అంతే. గంగానదిలాగా గోదావరిలాగా అట్లా వెళుతూ ఉంటాయి అనేకమైన కథలు. అలా నామమా, ఈ నామమా అదే ఏదో మనల్ని చేసుకో అంటే పక్కవాడికి అదే ఒక్కసారి విన్నాగా సార్ నా ఎందుకు సార్ అంతసేపు కష్టపడతాను అంట. కథ అబ్బా ఎంత బాగుంది సార్, ఇంకొకటి చెప్పండి. అది కూడా చూడండి, మనకు పిల్లల దగ్గర ఒక మంత్రం చెప్పామనుకోండి, చిన్న పిల్లల దగ్గర వింటారు. మళ్ళా అదేనమ్మా, ఏదైనా మంచి కథ చెప్పమ్మా అంటే కథలు వినాలనేటువంటి దగ్గర నుంచి పసితనం ఎప్పుడు పరమాత్మ మనసులాగా ఉంటుందంటారే, అది అంతే. అప్పట్లో చాలామంది, ఇప్పుడు లేదండి, చందమామ అనే ఒక వచ్చేది నెలకోసారి, తెలుసుగా మీకు అప్పట్లో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఎంత బాగుండేవండి కథ. 70 ఏళ్ళు వాళ్ళు కూడా ఆ పుస్తకం చదువుకుంటుండేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఏంటి పసిపిల్లడు వాళ్ళు అంతే. కథలేనండి. మరి బాబా కథలు కూడా అంతే. మనల్ని పసిపిల్లల్ని చేస్తుందండి ఆ కథలు. ఎలా పసిపిల్లని చేస్తుంది? నీ భావనను బట్టి. నాకు అన్నీ తెలుసండి, నాకంతా తెలుసండి, నాకు అభిషేకం చేయడం వచ్చండి, నాకు మంత్రం మొత్తం. నువ్వు పసిపిల్లవాళ్ళలాగా ఆనందం పొందలేవు అయ్యా. నీ ఒళ్ళో కూర్చున్నాను, నువ్వు అమ్మవు, ఆడుకుంటాను, కథలు చెప్పు. అట్లాంటి ఆనందాన్ని మనం ఈ రకంగా ఈ సచ్చరిత్రలో మననం చేసుకుంటాం. అంటే ప్రధానమైనది మనస్సు అనేటువంటి చూడండి. ఆ మనస్సుకు ఎంత గొప్ప ఆలోచన మనకు అది నిమగ్నం చేయగలిగితే, తప్పన పడితే అంత ఆనందం పొందగలుగుతాం. అందుకని వీళ్ళ అత్తగారికి చాలా ఇష్టమైన పాట ఈరోజు. అంటే మనస్సుకు సంబంధించినంత వరకు దాన్ని గుర్తు చేసుకొని మీ ముందు ఈరోజు సెలవు తీసుకుంటాను. రేపు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. తీసారా ఏ పేజీలో? మనసున నిలువుమురా నిత్యము అంతరంగమున అధికారివిగా, అంతరంగమున అధికారివిగా సాయి మమ్మేలు మా మాధవునిగా. మనసున నిలువుమురా తీయని నీ కథలు, తీయని నీ కథలు శ్రద్ధగా వినుటకు, తీయని నీ కథలు శ్రద్ధగా వినుటకు, నీ మాటలనే మనన చేయుటకు, భక్తితో నిన్నే కీర్తించుటకు, శక్తి నొసగుని శరణాగతులకు మనసున నిలువుమురా. గురువుల గురువగు నీ పాద సేవకు, గురువుల గురువగు నీ పాద సేవకు, తన్మయునిగా నిన్ను అర్చించుటకు, తల వంచి నీకో నమస్కరించుటకు, తల వంచి నీకో నమస్కరించుటకు, దీవెనలు సగుము నీ భక్తులకు మనసున నిలువుమురా. స్వామి నీకో దాస్యము చేయుటకు, స్వామి నీకో దాస్యము చేయుటకు, ప్రేమతో సకునిగా నిన్ను గొలచుటకు, ఆత్మనివేదన సమర్పించుటకు, ఆత్మనివేదన సమర్పించుటకు, రాజేంద్రుని కరుణించి బ్రోచుటకు
మనసున నిలువుమురా. నిత్యము అంతరంగమున అధికారివిగా, అంతరంగమున అధికారివిగా, సాయి మమ్మేలు మా మాధవునిగా, మనసున నిలువుమురా. కరజనకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమహివితం వా త్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.